నీకిలాంటి లైఫే రావాలని నేనెదురు చూశాను. నువ్వు ఆ నరకాన్ని తప్పించుకొని స్వర్గాన్ని చేరుకున్నావు సిరి. థ్యాంక్స్ మాయా. చాలా రోజుల తర్వాత నేను కలిసినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా రోజుల తర్వాత కలవడం అంటే సిరినే కలిసిందనేగా. తను సిరే. ఆంటీ, ఈ అంకుల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా ఇంటికమ్మా. వద్దు బాను, అంకుల్ ఇక్కడే ఉంచు. ఎందుకమ్మా? అంకుల్ ఇక్కడే ఉండాలి. వద్దమ్మా, వద్దు. నేనిక్కడ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారని ఎవరిని బెదిరించొద్దు. అమ్మ ఆకలేస్తుందమ్మా, టిఫిన్ త్వరగా తీసుకురా. నాన్నా అమ్మా తిను. ఇదేంటి అమ్మ బల్లిపెండ ఉప్మా తీసుకొచ్చింది? ఇది తింటే నేను చస్తాను. ఆకలన్నావు కదా, తిను. ఈ మందు చూపు లేని వాళ్ళకి చూపు తెప్పిస్తుంది, అదే చూపున్న వాళ్ళకి చూపు పోగొడుతుంది. అవును హరి, ఈ మందు రోజుకి ఎన్నిసార్లు వేయాలని చెప్పారు? మనం ధనుష్కి త్వరగా చూపు రావాలనుకుంటున్నాం కదా, కాబట్టి 5 సార్లు 4 డ్రాప్లు వేస్తే సరిపోతుంది. అలాగే స్ట్రైట్ గా రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావమ్మా? మళ్ళీ నేను చెప్పడం ఎందుకు నాన్నా, నువ్వే చూడు. చూపు లేనివ్వండి ఎలా చూస్తానమ్మా? అవును, నీకు చూపు లేదు కదూ, నేను చెప్తాను. అదిగో అటు చూడు, చార్మినార్ కనపడుతుంది. ఇదిగో ఇటు చూడు నాన్నా, తాజ్ మహల్ కనిపిస్తోంది. అమ్మా, చార్మినార్ హైదరాబాద్ లో ఉంది, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది. గుడ్డిబండని ఎగతాలు చేస్తున్నావమ్మా? లేదు నాన్నా, చూడు గంగా నది పారుతోంది. అటు గోదావరి పరిగెడుతోంది. గంగా నార్త్ లో ఉంది, గోదావరి సౌత్ లో ఉంది. అసలు ఏమైందమ్మా నీకు? నేను బాగానే ఉన్నాను నాన్నా, నీ మనసే ఏం బాగోలేదు. కొత్త ప్రదేశాలు తిప్పి చూపిస్తే ఆ మెదడుకి పట్టిన మురికి వదులుతుందని డాక్టర్ గారు చెప్పారు. అందుకే నిన్ను ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిప్పి చూపిస్తున్నాను. లక్ష్మి, 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 అమ్మా లక్ష్మి, నీకు శుభవార్తమ్మా. ధనుషుకి నీ జోలికి రాడు. శాశ్వతంగా ధనుష్ నీకు దూరంగా ఉంటాడు. ఏంటమ్మా, నమ్మబుద్ధి కావడం లేదు కదా? ధనుష్ గుడ్డివాడు కాదు అని నేను చెప్పాను కదా. నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ధనుష్ని ఊరి చివరి కొండపైకి తీసుకెళ్లాను. అక్కడ బయటపడ్డాడు. నేను చెడామడా తిట్టేసరికి తన తప్పు తెలుసుకుని ఇకపై నీ జోలికి రాను అని నా మీద ఒట్టేసి చెప్పాడమ్మా. ధనుష్ మాటిచ్చాడు అంటే సామాన్యంగా తప్పడమ్మా.
ఇక మీదట నీకే భయమూ లేదు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు హరిని పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా ఉండొచ్చమ్మా. నీ భవిష్యత్ అంతా సంతోషంగా ఉంటుంది. ఏంటమ్మా ఇంత మంచి వార్త చెప్పినా మౌనంగా ఉన్నావు? నీకు ఆనందంగా అనిపించడం లేదా? ఒక కష్టం తొలగిపోయినంత మాత్రాన ఆనందంగా ఉన్నట్టు కాదమ్మా. నా సంతోషం కష్టానికి మధ్య విరామంలా తయారైంది. ఒక కష్టం ఆనందంగా ఉండమ్మా. అదే కష్టమమ్మా. ఏమంటున్నావమ్మా? నువ్వంటే హరికి ఇష్టమని ఇందాకే తెలిసింది కదా. తెలిసింది నేనంటే ఇష్టమని కాదు, తన భార్య సోని అంటే ఇష్టమని. లేదమ్మా, ఎంత చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. సోనీ పైన హరికి అలాంటి అభిప్రాయం లేదు. వాళ్ళెప్పుడో విడిపోయారమ్మా. మళ్ళీ కలిసే అవకాశమే లేదు అని మీరు బాబాయ్ గారు అనుకుంటున్నారే గాని అసలు విషయం వేరమ్మా. జరుగుతున్నది వేరు, జరగబోయేది వేరు. అసలేం జరిగిందమ్మా? నా నోటితో మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకమ్మా? నువ్వే చూద్దు గాని. హరికి ఎవరంటే ఇష్టమో నీ కళ్ళతో చూసి నీ చెవులతో విందు గాని. పదమ్మా, చూపిస్తాను. లక్ష్మి గారు, పనేంటో చెప్పండి. అబ్బే మీకు పని చెప్పడానికి రాలేదండి. మీతో ఒక మాట చెప్దామని వచ్చాను. ఆయ్ చెప్పాను కదా, మీరు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదని. వెళ్ళండి. ఒక్కసారి నేను చెప్పేది వినను, విసిగించకుండా వెళ్ళండి. ఏంటది? మమకారం. ఏది ఒకసారి చూపించు. అది అది మమకారం కాదు, మిర్చి కారం. ఇది రాస్తే మంట రాదు, చల్లగా ఉంటుంది, తగ్గిపోతుందని భూమినే చెప్పింది. ఓరి సడిస్ట్గో, అది కారం రా, ఆయుర్వేద మందు కాదు. ముందు కక్ష కట్టారు. వద్దు, వద్దు. అయ్యయ్యో, వద్దు, 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 అమ్మా. వదమ్మా, మంట. ఆ! ఇతను టార్గెట్ చేస్తున్నారా బాబా? అన్నిళ్ళే రాని కష్టాలే రాని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని, ఊపిరి ఆగిన ప్రాణాలే పోని.